हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्రైబ్ करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్లలు పోయిన బుధవారం రోజు మన సబ్స్క్రైబర్కి మొత్తం 70 పిల్లలు అన్నట్టు ఇప్పించాం. సో మొత్తం ఒక 7 కట్టలు చూపించి దాంట్లో 2 కట్టల్లో నుంచి ఒక కట్టలో 50, ఒక కట్టలో 20 పిల్లలు అనేది ఇప్పించాం. వీటి డీటెయిల్స్ మాట్లాడదాం. ఎలా సెలెక్షన్ చేసాం, ఎంత ధర పడింది, వచ్చిన వాళ్ళు ఎలా వస్తున్నారు అనేది వాటి గురించి ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందుగా ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలా. ఇంతకుముందు మనం వచ్చేసి 100 కిలోమీటర్లకు 4,000 తీసుకుంటా ఉన్నారు అనేసి చెప్పేవాళ్ళం. సో దాంట్లో కొద్దిగా అటు ఇటు బేరాలు చేసుకునేసి ఇప్పించి పంపించేవాళ్ళం. కానీ ప్రస్తుతానికి పొజిషన్ ఎలా ఉందంటే డీజిల్ ధరలు పెరిగి ఉన్నాయి. పాత ధరలు చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ధరలు మార్చేటప్పటికి ఇబ్బంది పడుతున్నారు. సో అందుకనేసి ట్రాన్స్పోర్ట్ విషయంలో ముందుగానే చెప్తున్నాను, ఇంతకుముందు లాగా లేదు. ట్రాన్స్పోర్ట్ పెరిగి ఉంది కొద్దిగా. ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది, బండి వెహికల్స్ అనేది పెరిగి ఉన్నాయి. అది మీరు అర్థం చేసుకునేసి రావాలా. పొట్టెల పిల్లల్లో మీరు బేరం కావాలంటే వాళ్ళు 50,000 చెప్పింది నేను 20,000 అడగమన్నా అడుగుతాను. వాళ్ళు 20,000 జత చెప్తే నేను 5,000 అడగమన్నా అడుగుతాను. దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏంటంటే 100 కిలోమీటర్లు పోవాలంటే మనకు ఒక 10 లీటర్లు డీజిల్ వేయాలా. మనం ఎంత బేరం చేసినా కానీ ఆ 10 లీటర్ల డీజిల్ ఖర్చు వస్తూనే వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అది ఒక్కసారి చెప్దామనేసి ఇది చెప్పడం జరిగింది. సంతకు వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉంది పరిస్థితి. సో ఇకపోతే మన బ్రదర్ వచ్చేసి మనకు తమిళనాడు నుంచి వచ్చారండి. సో మనకు ఒక 100 పిల్లలు కావాలి, ఫస్ట్ 40 పిల్లలు కావాలనేసి ఫోన్ చేశారు ఆయన. నాకు పిల్లలు నచ్చితే తీసుకుంటాను అనేసి చెప్పారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన పల్లెల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని కట్టలు ఉన్నాయనేది మొత్తం ఒక 7 కట్టలు అనేటివి తిరిగి చూపించాను. ఆ 7 కట్టల్లో ఇది 92 పిల్లల కట్ట అన్నమాట. ఈ 92 పిల్లల కట్టల్లో ఆయనకు నచ్చినాయి. సో సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఇలాగా దొడ్డిలో ఒకసారి చూసాం, మళ్ళీ అన్నీ నడిపిస్తాం అనమాట. ఏదైనా కాళ్ళు కుంట్లు దొడ్లు ఉంటాయి, దొడ్డి కాళ్ళు అంటారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా ఇలాగా ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత లోపలికి పోయేసి కాళ్ళు పట్టుకునేసి చెక్ చేసి మనకు నచ్చినట్టుగా తీసుకుంటాం. సో ఆయన 40 కావాలనేసి వచ్చి ఇది 92 కట్ట. ఈ 92 కట్టలో నుంచి ఈ 50 పిల్లలు సెలక్షన్ మీద తీసుకున్నారు. సో మొత్తం కట్ట మీద కనుక తీసుకుని ఉంటే 92 పిల్లలు ఇదే తీసుకుని ఉంటే ఆయన 20,000కి ఇచ్చేవాళ్ళు. మాట వరుసకు చెప్తున్నాను, జత 20,000కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయన 50 పిల్లలు కావాలన్నారు కాబట్టి ఇది 22.5 దాకా వెళ్ళిపోయింది అనమాట జత. అంటే మనకు నచ్చినటివి తీసుకుంటే ఒక ధర ఉంటుంది అంటున్నాను, మొత్తం కట్ట తీసుకుంటే ఇంకో ధర ఉంటుంది. అంటే మొత్తం కట్ట తీసుకోవాలంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే 1, 2 అది కూడా వేసుకోవాలనే ఉద్దేశం కాదు. దాన్ని తీసేసినాకే మొత్తం కట్ట తీసుకున్నప్పుడు ఏంటంటే ₹1 కిందకి అనేది వస్తుంది. సో బ్రదర్ 6 గంటలకు అనేది వచ్చారు. 6 గంటలకు వచ్చిన తర్వాత మొత్తం 7 కట్టలు చూపించాను. 7 కట్టల్లో ఆయనకి 3 కట్టలు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ ఇదొకటి, దాని తర్వాత 60 పిల్లల కట్ట ఒకటి, ఇంకొకటి 100 పిల్లలు ఉన్నాయి, 102 పిల్లలు ఉన్నాయి. 102 పిల్లలు నచ్చాయి. దీనికి మీద రంగులు ఇంకా బాగున్నాయి. దాని ధర వచ్చేటప్పటికి ఇంచుమించు 4,000 తేడాతోటి చెప్పారు ఆయన. అందువల్ల మనం అది వదిలేసాం. ఈ 2 కట్టల్లో నుంచి సెలక్షన్ మీద 92 పిల్లల్లో నుంచి 50 పిల్లలు ఇలాగా సెలక్షన్ మీద ఆయనకు నచ్చిన పిల్లలు 50 పిల్లలు కొన్నారు. అలాగే ఇంకొక 66 పిల్లలు ఉంటే దాంట్లో నుంచి ఒక 20 పిల్లలు నచ్చినట్టు తీసుకున్నారనమాట. సో లైవ్ వెయిట్ గురించి ఇక్కడ లైవ్ వెయిట్లో తీసుకున్నాం, జతల ప్రకారంగా తీసుకోలే. ఇందాక చెప్పాను కదా, జతల ప్రకారంగా ధర చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అన్న అంత బరువు ఉండవు అవి, వీళ్ళు ధర ఎక్కువ చెప్తున్నారనేసి, ఎక్కువ ఉందనేసి చెప్పారు. నేను అప్పుడే చెప్పాను ఆయనకి, అన్న మీరు అనుకున్నట్టుగా కాదు, ఈ పిల్లలు మనకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తున్నాయో ఈ రకమైన పిల్లలు లైవ్ వెయిట్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నాయి. ఇది నేను రోజు చూస్తూనే ఉన్నాను. నిన్న సొంత వీడియోలో కూడా చెప్పాను. మనం రోజు ఇలాంటివి లైవ్ వెయిట్ వేయడం, చెక్ చేయడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కాబట్టి మనకు కొద్దిగా బెటర్గా అందాజు వస్తుంది. సో ఆయన ఏమనుకున్నారంటే ఒక 15-16 కేజీలు లైవ్ వెయిట్ వస్తుందన్న. వీళ్ళు 23,000, 22,000, 21,000 ధర చెప్పారు బేరాలు వచ్చేటప్పటికి. అంత ధర అంటే ఎక్కువ అవుతుందన్న, 15-16 కేజీలు ఉంటుందన్న ఇది అనేసి ఆయన అన్నాడు. సో నేను నా వర్షన్లో వచ్చేసి యావరేజ్ మీదగా ఒక్కొక్క పిల్ల 18 కేజీలు లేదా 18.5 కేజీ వస్తుందన్న అన్నాను. ఆయన 15-16 అన్నారు, నేను 18 అని చెప్పాను. మొత్తం 50 పిల్లలు కాటా పెట్టిన తర్వాత యావరేజ్ మీద చెక్ చేస్తే 20 కేజీల 400 గ్రాములు వచ్చింది ఒక్కొక్క పిల్ల. లైవ్ వెయిట్ వచ్చేసి 20 కేజీస్ 400 గ్రామ్ అనేది వచ్చింది వాళ్ళకి నచ్చిన పిల్ల పట్టుకుంటే. ఒకటి వచ్చేసి 24 కేజీలు కూడా ఉంది, 23 కేజీలు కూడా ఉంది, ఒకటి 18 కేజీలు కూడా ఉంది, 19 కేజీలు కూడా ఉంది. అలాగా యావరేజ్ మీద 50 పిల్లలు కాటా పెట్టిన తర్వాత 20 కేజీల 400 గ్రాములు వచ్చిందనమాట. సో ఇవి వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ధరలు బేరాలు చేసుకోవడమే మంచిది. సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇది చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఈయన రాసుకుంటారు, ఇంకో సైడ్ అమ్మేవాళ్ళు రాసుకుంటారు. అమ్మేవాళ్ళు ఒకరు, కొనేవాళ్ళు ఒకరు, ఇద్దరు ఇలాగ పేపర్ మీద రాసుకునేసి టోటల్ ఇద్దరికి ఒకేలాగా రావాలా.
సో ఆ కాటాలు అవన్నీ చెక్ చేసి నేను 1-10 సార్లు ఈ ప్రాసెస్ మొత్తం నేను దగ్గరుండి చూసుకుంటాను. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మీకు. సో మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే మీరు కాల్ చేయండి. మన నెంబర్ స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది. మనం పల్లెల్లోకి వెళ్ళేసి 1-4 బ్యాచ్లు చూపించి మీకు నచ్చిన బ్యాచ్ని కొని తీసుకొని వస్తాను. ఇది పోయిన బుధవారం రోజు వీడియో తీసాం. ఇప్పుడు దాకా ఈరోజు ఆదివారం, ఇప్పటికీ ఎడిటింగ్కి టైం కుదరలేదు. సో ఎడిట్ చేసేటప్పటికే వేరే వాళ్ళు కూడా వచ్చినారు. ఈరోజు 100 పిల్లలు కొనాలి ఆదివారం రోజు. వాళ్ళు వచ్చేస్తున్నాం అనేసి ఫోన్లు చేస్తున్నారు. ఇంకా కొద్దిగా మాట్లాడాల్సింది, దీంట్లో ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడికి. మీకు ఎవరైనా పిల్లలు కావాలంటే కాల్ చేయండి. మీకు లైవ్ వెయిట్లో కావాలన్నా జతల్లో కావాలన్నా కానీ తీసిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మనకు కాల్ చేయవచ్చు. నేను ఒకసారి నెంబర్ రాసుకున్నానంటే మీ ఫోన్ అయితే, అంటే చాలా ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయి. దాంట్లో మీరు ఫోన్ తీస్తారో లేదో, వచ్చిన తర్వాత ఫోన్ తీయకుండా అలాంటిదేం అవసరం లేదు. ఇదిగో ఇప్పుడు సపోజ్ నిన్న రాత్రి ఒక అతను వచ్చాడు, బయలుదేరుతున్నానని ముందుగానే చెప్పాడు. ఆయన ఫోన్ చేసిన తర్వాత ఆయన నెంబర్ రాసి పెట్టుకున్నాం. ఏమన్నా బయలుదేరారా లేదా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఇవన్నీ మేము కనుక్కుంటూనే ఉంటాం. మీరు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసింటే నా కార్లోనే తీసుకుని పోయి తిప్పుతాం, మీకు అన్నీ చూపిస్తాం. మీకు నచ్చితే పిల్లలు కొనవచ్చు, లేదంటే డీజిల్ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఒకసారి మీరు కాల్ కనెక్ట్ అయిందంటే మీకు పిల్లలు ఇప్పించి బండి మాట్లాడి బండిలో జీవాలు వేసి బయటికి పంపించేదాకా పూర్తిగా మనం ఉంటాం, మన బాధ్యత. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదండి. సో వేరే పని ఉంది, అది వెళదాం. ఇంకా వాళ్ళు వచ్చున్నారు కాబట్టి వీడియో ఎండ్ చేసేద్దాం. థ్యాంక్ యూ అండి. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇంకా పల్లెల్లో చాలా పొట్టెల పిల్లలు అనేవి ఉన్నాయి, దగ్గరుండి తీసిస్తాను.